సో ఫుల్ స్టాక్ పైథాన్ అనేది జాబ్ ఓరియంటెడ్గా చూసుకుంటే చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు. ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. క్వాలిటీ థాట్లో ఎలా డిజైన్ చేశారు మీరు కోర్స్ ఒకటే దగ్గర? 8 to 9 hours ట్రైనింగ్ ఇస్తాం. సో మన దగ్గర ఫ్రెషర్కి 17 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది. బట్ నిజంగానే మార్కెట్లో పైథాన్ డెవలపర్స్కి అంత డిమాండ్ ఉందా అనేది కూడా స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంది డెఫినెట్లీ. నౌకరీకి వెళ్ళి జాబ్ సెర్చ్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి, మినిమం 2 lakhs జాబ్స్ వస్తాయి. డెఫినెట్లీ కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తారు స్టూడెంట్స్ ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చినా కూడా. సో బజాజ్ లోన్స్తో టైప్ అయ్యి 0% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఇండియాలో ఐటీ సెక్టార్లో మనం చూసుకుంటే 50% డిమాండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కే ఉంది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తుంటే కనుక ఎవ్రీ మంత్ 20,000+ వేకెన్సీస్ అనేవి, జాబ్ వేకెన్సీస్ అనేవి వీళ్ళ కోసం మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. బట్ స్టూడెంట్స్ ఎంప్లాయీస్గా మారేటప్పుడు వాళ్ళు రియల్ టైం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. థియరీ చదువుకుంటున్నారు, బట్ ప్రాక్టికల్గా వెళ్ళి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు, ఆ జాబ్స్ని టేకప్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ వాళ్ళ జాబ్లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంది. దిస్ అన్ అమేజింగ్ ఇన్స్టిట్యూట్ అవుట్ దేర్, క్వాలిటీ థాట్స్. 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. lakhs ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. అట్ ద సేమ్ టైం thousands ఆఫ్ స్టూడెంట్స్ని హైర్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటున్నారు క్వాలిటీ థాట్ నుండి ఫౌండర్ అండ్ కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ రమణ భూపతి గారు. ఆయనతో మాట్లాడదాం, ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఫుల్ స్టాక్ పైథాన్ అనేది జాబ్ ఓరియంటెడ్గా చూసుకుంటే చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు. కాకపోతే అగైన్ మళ్ళీ స్టూడెంట్స్ ఎంప్లాయీస్గా మారేటప్పుడు వాళ్ళు రియల్ టైం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందండి. ఫస్ట్లో అంటే ఇంతకుముందు అసలు సాఫ్ట్వేర్ 2000 కంటే ముందే మెయిన్ ఫ్రేమ్లో కోబాల్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండేవి. తర్వాత 95 ఆ తర్వాత సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత జావా, తర్వాత C#, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎవాల్వ్ అయినాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా పైథాన్నే చెప్పొచ్చు మనం. ఇంకా గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది ఈజీ టు లెర్న్, అంటే పైథాన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. రెండవది, పైథాన్లో ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్న డేటా సైన్స్కి పైథాన్ వాడతారు. అంటే ఒక ఫుల్ స్టాక్కే కాకుండా పైథాన్ వచ్చిన వాళ్ళకి డేటా సైన్స్ వెళ్ళొచ్చు, ఏఐ సైడ్ వెళ్ళొచ్చు, తర్వాత ఐఓటీ సైడ్ వెళ్ళొచ్చు. సో పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనం అనుకునే ఓన్లీ పైథాన్ ప్లస్ జాంగో కానీ, పైథాన్ ప్లస్ ఫ్లాస్క్ అనే కాకుండా, సో పైథాన్ని మల్టిపుల్ ఏరియాస్లో ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న ఏ కొత్త టెక్నాలజీ చూసుకున్నా సరే బ్యాక్ ఎండ్లో పైథాన్ వాడుతున్నారు. సో థర్డ్ది ఏంటంటే, పైథాన్ యొక్క కమ్యూనిటీ సపోర్ట్, ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో పైథాన్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, లైబ్రరీస్ బిల్డ్ చేయడం, ఈ కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఎక్కువ. సో పైథాన్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది నేర్చుకుంటున్న టెక్నాలజీ, ఎక్కువ మంది నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఈ పైథాన్ నేర్చుకునే విధానంలో తప్పు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే, పైథాన్కి స్టూడెంట్స్ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు, బట్ అంతమందికి ఆ ప్రపోర్షనేట్లో జాబ్స్ రావట్లేదు. రాకపోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ది ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి. ఓన్లీ కోర్ పైథాను లేకపోతే కోర్ ప్లస్ అడ్వాన్స్డ్ అని అసలు అట్లా ఉండదు. పైథాన్ మాత్రమే కాకుండా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి. సో ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడం రావాలి, అంటే వీళ్ళకి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ రావాలి. అలాగే బ్యాక్ ఎండ్లో వీళ్ళకి పైథాన్ వాడతారు. ఈవెన్ వీళ్ళకి డేటాబేసెస్ అంటే ఏంటి, మాంగోడిబి కానీ, లేకపోతే వీళ్ళకి మల్టిపుల్ డేటాబేసెస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవన్నీ నేర్చుకోగలిగితే ఒక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్గా విత్ జాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్, ప్లస్ వీళ్ళకి కొన్ని ఏఐ లైబ్రరీస్, ప్లస్ వీటిని క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలి, కొన్ని డెవాప్స్ టూల్స్ కానీ వీళ్ళకి, అంటే కంటిన్యూస్గా పైథాన్లో వాళ్ళు బిల్డ్ చేసిన కోడ్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయడం కానీ, CI/CD ఇంటిగ్రేషన్ అంటే మనం టెక్నికల్గా ఇవన్నీ చేయగలిగితే పైథాన్లో జాబ్స్ ఉన్నాయి. ఇది తెలియక ఇప్పుడు మీరు ఏ స్టూడెంట్ అని, ఇప్పుడు మేము క్వాలిటీ థాట్ 15 సంవత్సరాల నుంచి, కొన్ని ఈవెన్ పైథాన్ మేము 10 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి పైథాన్ టీచ్ చేసాం. పైథాన్ మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, ఏ కాలేజ్కైనా వెళ్ళండి, ఏ స్టూడెంట్ అందరూ పైథాన్ వచ్చి ఉంటారు, కానీ పైథాన్లో జాబ్స్ రావట్లేదు. అలానే పైథాన్లో జాబ్స్ లేక కాదండి, మనం నౌకరీకి వెళ్ళి చూస్తే పైథాన్ అని కొడితే మినిమం 2 lakhs ఓపెనింగ్స్ కనబడుతుంది, అంటే పైథాన్లో అన్ని సెక్టార్స్ కలిపి.
మరి పైథాన్ వచ్చు, జాబ్ ఎందుకు రావట్లేదు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు ఆ పైథాన్లో ప్రాక్టికల్గా నేర్చుకోరు, రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోరు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడానండి కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ యొక్క యూసేజ్ అంటే ఎక్కడ అప్లై చేయాలి, మనం యూజ్ కేస్ అంటాం, ఆ యూజ్ కేస్ తెలియాలి. సో చాలామంది అవుట్డేటెడ్ ఫ్యాకల్టీ టీచ్ చేయడం వలన పైథాన్ యొక్క రియల్ టైం యూసేజ్ తెలియకపోవటం, ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోకపోవటం, మూడవది పైథాన్లో వీళ్ళు ఇంటర్న్షిప్ కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ప్రాజెక్ట్స్ చేయకపోవటం, ఇలాంటి రీజన్స్ వలన వాళ్ళకి ఇలాంటి రీజన్స్ వల్ల మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పైథాన్ విత్ క్లౌడ్ నాలెడ్జ్, పైథాన్ విత్ ఏఐ నాలెడ్జ్, పైథాన్ విత్ డెవాప్స్ టూల్స్ కానీ ఇవన్నీ తెలియకపోవటం, ఇలాంటివి కానీ గ్యాప్స్ లేకపోతే పైథాన్లో ఉన్నన్ని జాబ్స్ ఇప్పుడు ఎక్కడ దేనిలోనూ లేవు. కానీ పైథాన్ నేర్చుకుని మిగిలిపోతున్న స్టూడెంట్స్ కూడా ఎక్కడ లేరు. ఎందుకంటే కొంచెం తెలుసుకోవటం. రెండోది ఏంటంటే పైథాన్ ఎంత ప్రోగ్రామింగ్ ఈజీ అయినా సరే, అసలు ఫస్ట్ ఇప్పుడు ఎవడైనా సరే ప్రోగ్రామింగ్కి అసలు భయపడకండి. స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడంతా వైబ్ కోడింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీకు లాజిక్ బిల్డింగ్ తెలియాలి, బట్ చాలా వరకు ఏఐ టూల్స్ మీకు కోడింగ్లో కొంత హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఏమంత కష్టం కాదు. ఒకప్పుడు ప్రోగ్రామింగ్ కష్టం అంటే ఒప్పుకుంటాను, కానీ పైథాన్ వచ్చాక, వైబ్ కోడింగ్ వచ్చాక, ఏఐ టూల్స్ వచ్చాక కోడింగ్ ఏం కష్టం కాదు. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్రేమ్వర్క్లో, అంటే ఏంటి ఆ ఫ్రేమ్వర్క్? సో మీరు ఖచ్చితంగా ఒక పైథాన్ అనే సబ్జెక్ట్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోండి. నాట్ ఓన్లీ పైథాన్కు సంబంధించినటువంటి ప్రాక్టికల్ కోడింగ్ ఛాలెంజెస్ని హ్యాకర్స్ ర్యాంక్ కానీ, లీట్ కోడ్ కానీ ఆ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయండి. సో ఆ ప్లాట్ఫామ్స్లో కానీ మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. అలాగే సో ఈ పైథాన్తో పాటు మీకు బేసిక్ మ్యాథమెటిక్స్, సిఆర్టీ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు ఫ్రెషర్గా జాబ్ కొట్టేటప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫుల్ స్టాక్ పైథాన్, నాట్ ఓన్లీ బేసిక్ కోర్ పైథాన్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్లౌడ్ తెలియాలి. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మీకు సిఆర్టీ ట్రైనింగ్, అంటే సో మీకు ఇన్డెప్త్ సిఆర్టీలో, ఎందుకంటే క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు కానీ బయట కూడా కంపెనీస్ హైర్ చేసేటప్పుడు మీ లాజికల్ థింకింగ్ కూడా చెక్ చేస్తారు. అలాగే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఈ ప్రాజెక్ట్స్ మీరు గిట్హబ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేశారు, మీరు లైవ్ డెమో ఇవ్వగలగాలి. ఇవి కానీ మీకుంటే ఫుల్ స్టాక్ పైథాన్లో జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఓకే, బట్ స్టూడెంట్స్ కొంతమంది జస్ట్గా ఫ్రంట్ ఎండ్ ఒక దగ్గర నేర్చుకుంటారు, బ్యాక్ ఎండ్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ డేటాబేస్ ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కాకుండా మనకు క్వాలిటీ థాట్లో ఎలా డిజైన్ చేశారు మీరు కోర్స్ ఒకటే దగ్గర? కంప్లీట్గా అండి. అంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ పైథాన్ అనే కోర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ మేము చేసేది ఏంటంటే 8 to 9 అవర్స్ ట్రైనింగ్ ఇస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ 8 to 9 అవర్స్ ట్రైనింగ్లో ఫ్రంట్ ఎండ్ కవర్ చేస్తాం, మిడిల్ వేర్ కవర్ చేస్తాం, బ్యాక్ ఎండ్ కవర్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ ఇదంతా 3 months పడుతుంది. ఫోర్త్ తర్వాత ఏం చేస్తామంటే వీళ్ళకి అడ్వాన్స్డ్ టూల్స్ నేర్పిస్తూ ప్యారలల్గా ఇంటర్న్షిప్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మినిమం 3 to 5 పైథాన్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్లయింట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు. సో ఆ ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్లయింట్ ప్రాజెక్ట్స్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుందో వాళ్ళకు సో కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూస్ పెడుతూ ఉంటాం. ఎవ్రీ సాటర్డే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే మంత్కి ఒకసారి మొత్తం పైథాన్ వాళ్ళందరికీ కలిపి ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్లకు డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్తో ఈజీగా ప్లేస్ చేయగలుగుతాం. సో మన దగ్గర ఫ్రెషర్కి 17 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది ఫుల్ స్టాక్ పైథాన్లో. సో జనరల్గా ఫుల్ స్టాక్ పైథాన్ స్టార్టింగ్ ప్యాకేజెస్ వచ్చేటప్పటికి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి, 7 lakhs వరకు ఉంటాయి, 3 to 4 lakhs. యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 lakhs ఉంటుంది, 4 to 6 lakhs. బట్ కొన్ని కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ కూడా వచ్చినప్పుడు ఫుల్ స్టాక్ పైథాన్లో ఈవెన్ 17 lakhs ప్యాకేజ్ కూడా ఫ్రెషర్కి రావడం జరిగింది. ఓకే, బట్ నిజంగానే మార్కెట్లో పైథాన్ డెవలపర్స్కి అంత డిమాండ్ ఉందా అనేది కూడా స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంది డెఫినెట్లీ. సో దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ జస్ట్ అండి నౌకరీకి వెళ్ళి జాబ్ సెర్చ్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి, మినిమం 2 lakhs జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ కూడా పోస్ట్ చేస్తుంది ఎవరండి? ఎసెంచర్, IBM, పెద్ద కంపెనీస్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న డిసిప్లైన్స్ అన్ని, ఇప్పుడు ఏఐ తీసుకుంటే పైథాన్ కావాలి, డేటా సైన్స్కి పైథాన్ కావాలి, IoTకి పైథాన్ కావాలి, సైబర్ సెక్యూరిటీలో పైథాన్ కావాలి, క్లౌడ్ కంప్యూటింగ్లో స్క్రిప్ట్స్ రాసేది పైథాన్తో. అసలు పైథాన్ అనేది అంటే ఇప్పుడు మీకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో జావా వాడుతున్నారు, ఈ ఏఐ సైడ్, డేటా సైడ్ కానీ మీ కెరీర్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ పైథానే వాడుతున్నారు. ఈ పైథాన్, ఫుల్ స్టాక్ పైథాన్ నాలెడ్జ్ అనేది ప్రతి కంపెనీకి అవసరం. ప్రతి కంపెనీకి ఫుల్ స్టాక్ పైథాన్ నాలెడ్జ్ అవసరమైన కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి జాబ్స్ ఉన్నాయండి,
కానీ వీళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదంటే నేను ఎప్పటి వరకు చెప్పినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని కానీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్లో చాలా జాబ్స్. ఓకే, అగైన్ మళ్ళీ ఇక్కడ చూస్తుంటే మేము ఆఫ్లైన్కి వచ్చి నేర్చుకోలేము, జస్ట్ మేము జాబ్ చేస్తూ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్ కోసము క్వాలిటీ థాట్స్లో ఎలా డిజైన్ చేస్తారు మై కోర్స్? ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మనకి 4 కేటగిరీస్ అండి. ఒకటి ఫ్రెషర్స్, అంటే 2023 పాస్ అవుట్ అయ్యి 24 పాస్ అవుట్ అయ్యి 25 పాస్ అవుట్ అయిన వాళ్ళు, క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాని వాళ్ళు. వీళ్ళకి నేను ఎప్పుడు ఇచ్చే సలహా ఏంటంటే ఆఫ్లైన్లో నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉంటుంది, మీ డౌట్స్ వెంటనే క్లారిఫై అవుతాయి, మిగతా స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ ఉంటే మోటివేషన్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ పంపడానికి యాక్సెస్లో ఉంటారు, ప్లస్ క్లాస్ మిస్ అవ్వదు మీకు, ప్రాక్టికల్గా ఎన్విరాన్మెంట్ ఏంటి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా ఆఫ్లైన్కి వచ్చే నేర్చుకోవాలి. ఒకవేళ బీటెక్ చదువుతున్న వాళ్ళు సెకండ్ కేటగిరీ, వీళ్ళు ఎక్కడెక్కడ ఢిల్లీలో చదువుతారు, జైపూర్లో చదువుతారు, హైదరాబాద్లో, వైజాగ్లో, రకరకాల ప్లేసెస్లో చదువుతారు. వీళ్ళు బీటెక్ చదువుతూ ఉన్నప్పుడు కొంతవరకు ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు, కానీ యూట్యూబ్లో ఏవో వీడియోలు నేర్చుకుని, లేకపోతే ఇప్పుడు ఇది ఎలా అంటేనంటే ఎనీథింగ్ వాళ్ళు సీరియస్గా ఉన్నప్పుడు యూట్యూబ్ అనేది ఎప్పుడు కూడా బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది, అక్కడి నుంచి డెప్త్కి వెళ్ళడానికి ఒక మెంటార్ ఉండటమే బెటర్. సో సెకండ్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ లైవ్ క్లాసెస్ నేర్చుకోండి ఆన్లైన్లో అయినా. థర్డ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎలా నేర్చుకున్నా పర్వాలేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ హ్యాపీ విత్ దేర్ జాబ్. సో వాళ్ళు రోజు అమీర్పేట వచ్చో లేకపోతే మాదాపూర్ వచ్చో వాళ్ళు నేర్చుకోలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు, రికార్డింగ్ వీడియోస్ నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాలుగోది కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు. కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఆఫ్లైన్కి వచ్చి ఎంత కష్టమైన ఒక 3-4 మంత్స్ ట్రైనింగ్. ఇప్పుడు మా దగ్గర ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ ఏంటంటే 3 మంత్స్ ఏమో ట్రైనింగ్ ఉంటుంది, 3 మంత్స్ ఏమో గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇలా నేర్చుకోగలిగితే వాళ్ళకు కొంచెం ఎక్కువగా అంటే త్వరగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది, కొంచెం మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన 4 సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం అఫోర్డ్ చేయగలుగుతారు కోర్సెస్ అన్నిటిని, అండ్ ఇంత క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నారంటే డెఫినెట్లీ రేంజ్ వేరే ఉంటుంది అని అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? క్వాలిటీ థాట్లో ఏ కోర్స్ అయినా సరే మనం బజాజ్ ఫైనాన్స్తో టైఅప్ అయ్యాం. సో బజాజ్ ఫైనాన్స్తో టైఅప్ అయ్యి 0% ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం, అంటే 0% ఇంట్రెస్ట్. మీకు ₹1 కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. ఈఎంఐలో మీరు మనీ పే చేసుకోండి, ఒక బేసిక్ అమౌంట్ పే చేసుకుని తర్వాతదంతా కూడా ఈఎంఐ ద్వారా వాళ్ళు మంత్కి ఇంత అమౌంట్ అని పే చేసుకోవచ్చు. 10 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం, 8 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే కోర్సు నేర్చుకునేటప్పుడు ఒకేసారి ఫీజు కట్టాలంటే ఎవరికైనా బర్డెన్ అవుతుంది, ఈఎంఐలో కట్టుకోవడానికి ఎవరికి బర్డెన్ ఉండదు. సో మీరు ఏ కోర్సు, ఒక పైథాన్ అనే కాదు, క్వాలిటీ థాట్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ కోర్స్కైనా సరే బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము. ఓకే, అండ్ సార్ ఫైనలీ వన్ స్ట్రాంగ్ రీజన్ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవడానికి, దట్ టు క్వాలిటీ థాట్లో వాళ్ళు ట్రైన్ అవ్వడానికి. ఫస్ట్ది ఫుల్ స్టాక్ పైథానే ఫ్యూచర్. సో టాప్ టెక్నాలజీస్లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జనరేటివ్ ఏఐ విత్ డేటా సైన్స్ అనేది ఒక సెగ్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఒక సెగ్మెంట్, ఫుల్ స్టాక్లో మళ్ళీ చాలా ఉన్నాయి, ఫుల్ స్టాక్ జావా పైథాన్, ఇట్లా ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఖచ్చితంగా గ్రోయింగ్ సబ్జెక్ట్. 2 ఈజీగా ఉంటుంది. 3 మనం ఏదైతే 6 మంత్స్ గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టామో, సో దీనిలో ఏమవుతుందంటే వాళ్ళకి రియల్ టైమ్ ట్రైనర్తో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటారు. సో వాళ్ళు విన్నది కాకుండా, చూసింది కాకుండా, చేసింది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రాజెక్ట్ చేసింది చెప్పండి. సో 100% ఒక 3-4 ప్రాజెక్ట్స్ పైథాన్లో చేసి అప్పుడు ఇంటర్వ్యూని ఫేస్ చేయండి, మీకు ఇంటర్వ్యూ సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూ సింపుల్గా క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మీకు కావాలి అనుకున్నప్పుడు, 100% ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ కావాలి అనుకున్నప్పుడు, అలాగే కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు, కంటిన్యూస్గా రెజ్యూమ్ హెల్ప్ కావాలనుకున్నప్పుడు, సో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలా సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మీకు క్వాలిటీ థాట్ మీకు హెల్ప్గా ఉంటుంది. సో మీరు సీరియస్ ఫుల్ స్టాక్ పైథాన్ ఆస్పిరెంట్ అయితే, ఇంకేదైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే సో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కెరీర్ గైడెన్స్కి అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోలో నెంబర్ చూసి కాల్ చేస్తే మా టీం మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు మాట్లాడి కూడా అసలు ఫుల్ స్టాక్ పైథాన్ బాగుంటుందా, మీ యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఏది బాగుంటుంది, అసలు ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చింది, వై మీరు అసలు ఎందుకు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా నేర్చుకోవాలి, దాని రోడ్ మ్యాప్ ఏంటి, ఏం చేస్తే జాబ్ వస్తుంది, ఇవన్నీ కూడా వచ్చి నాతో మాట్లాడచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా,
చూస్తూ కాకుండా చెప్పింది కాకుండా చేస్తూ నేర్చుకోవచ్చు ఫుల్ స్టాక్ పైథాన్. సో ఈ జాబ్ మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఇంత క్వాలిటీ ట్రైనింగ్ అయితే మీకు కావాల్సిందే. సో క్వాలిటీ థాట్లో మీకు కావాల్సిన ట్రైనింగ్ అనేది, గైడెన్స్ అనేది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో మీరు మెన్షన్ చేసుకున్న నంబర్కి కాల్ చేయొచ్చు, కింద ఉంటుంది నంబర్. అలాగే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అవైలబుల్గా ఉంటాయి, లింక్స్ మీద క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.